మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. పాపం అనేటువంటి దాస్యం క్రింద మీరు చిక్కుకొనొద్దు. దేవుడు మనల్ని విడిపించాడు, స్వతంత్రులుగా చేశాడు. యోహాను సువార్తలో రాయబడినటువంటి మాట, సత్యం మీరు ఎరిగినడల సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయరు. ఇఫ్ యు నో ద ట్రూత్ అండ్ ట్రూత్ షల్ యు మేక్ యు ఫ్రీ. కనుక ఈ సత్యము అంటే ఎవరు? సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసేది. సత్యము అనగా ప్రభు అయినటువంటి క్రీస్తు. క్రీస్తే సత్యవంతుడు. ఆయన ఈ లోకానికి సత్యవంతుడిగా వచ్చాడు. ఆయనను ఎరిగినట్లయితే నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. అందుకే యేసుక్రీస్తు సత్యాన్ని అనుగ్రహించాడు, సత్యవంతులుగా మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి స్థిరముగా నిలిచి ఉండాలి. ఎప్పుడు వరకు అంటే ప్రభు రాకడ వచ్చేంతవరకు. నువ్వు ఈ భూమి మీద బ్రతికినంత కాలం వరకే నీవు ఆ సత్యములోనే నిలవాలి. దేవుని యొక్క రక్షణ మార్గంలోనే నిలవాలి. దేవుడు నిన్ను ఒక పాప బంధకాల నుంచి ఎలాగైతే విడిపించాడో, ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలను ఎలాగైతే విమోచించాడో, ఈ రోజున